శివాయ విష్ణురూపాయ. మన భారతీయ సంస్కృతిలో ఋషి, ముని, యోగి, సన్యాసి, సాధు, సంత్ అనే పదాలు తరచూ వినిపిస్తాయి. వీటన్నింటికీ ఒకే అర్థమని చాలామంది అనుకుంటారు. కానీ వాస్తవానికి వీటిలో ప్రతి ఒక్కదానికి ప్రత్యేకమైన స్థానం, అర్థం, జీవన విధానం ఉంటుంది. ఋషులు అంటే లోతైన ధ్యానం, తపస్సు ద్వారా సత్యాన్ని గ్రహించి కొత్త జ్ఞానాన్ని ప్రపంచానికి అందించినవారు. వీరు ఋగ్వేదం వంటి వేద మంత్రాలను శ్రవణం చేసి వాటిని ప్రపంచానికి అందించారు. జ్ఞానాన్ని ఆవిష్కరించి వేద మంత్రాలు, శాస్త్రాలు ఇచ్చిన మహర్షులు. ఉదాహరణకు వశిష్ఠ మహర్షి యోగ వాసిష్టకం రచించారు. ఈయన శ్రీరాముడికి గురువు. విశ్వామిత్ర మహర్షి గాయత్రి మంత్రాన్ని ఇచ్చినవారు. భృగు మహర్షి భృగు సంహిత గ్రంథ రచయిత. అగస్త్య మహర్షి దక్షిణ భారతానికి వేద జ్ఞానం తీసుకువచ్చినవారు. వేదవ్యాస మహర్షి మహాభారత రచయిత, వేదాల విభాజకుడు. ఋషులనే మహర్షులు లేదా దివ్య జ్ఞానదాతలు అని కూడా పిలుస్తారు. ఇప్పుడు మునులంటే ఎవరో తెలుసుకుందాం. ముని అనే పదం మౌనం నుండి వచ్చింది. అంటే ఎక్కువగా మాట్లాడకుండా లోపల ధ్యానంలో ఉండేవారు. మునులు అంతర్ముఖ ధ్యానంతో ఆధ్యాత్మిక జ్ఞానం సాధిస్తారు. వీరు లోతైన ఆధ్యాత్మిక అనుభవం కలవారు. మౌన ధ్యానం, ఆత్మ పరిశీలనలో మునిగిపోయి ఉన్నవారు. ఉదాహరణకి నారదముని దేవలోక, భూలోకాల్లో సంచరిస్తూ భక్తిని వ్యాప్తి చేస్తున్న ముని. కపిలముని సాంఖ్యయోగశాస్త్ర స్థాపకుడు. జడభరత ముని లోతైన మౌన ధ్యానంలో జీవించిన ముని. ఇక యోగి అంటే యోగ మార్గం ద్వారా శరీరాన్ని, మనసుని, ప్రాణాన్ని, ఆత్మను ఒకే దారిలో నడిపించేవారు. వీరు యోగ సాధన ద్వారా ఆత్మసాక్షాత్కారం కోసం ప్రయత్నిస్తారు. వీరు తప్పనిసరిగా అరణ్యంలోనే ఉండాలి అనే నియమం లేదు. కుటుంబంలో ఉంటూనే యోగ సాధన చేసి యోగులుగా కూడా ఉంటారు. యోగ సాధన ద్వారా శరీరం, మనసు, ఆత్మని కలిపినవారు. ఉదాహరణకి పతంజలి మహర్షి యోగ సూత్రాల రచయిత. గోరక్షనాథయోగి నాథయోగ సాంప్రదాయ స్థాపకుడు. లహరి మహాశయ శ్రీ యుక్తేశ్వర్ పరమహంస యోగానంద వీరు ఆధునిక యోగ సాంప్రదాయ ప్రముఖులు. ఇక సన్యాసి అంటే ప్రాపంచిక జీవితం అంటే కుటుంబం, ఆస్తి, ఇష్టాలు వీటన్నింటినీ విడిచిపెట్టి పరమార్థం కోసం, బ్రహ్మజ్ఞానం కోసం జీవించేవారు. వీరు తమ వ్యక్తిగత జీవితం, బంధాలు అన్నీ త్యజించి ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తారు. ప్రాపంచిక బంధాలను విడిచిపెట్టి ఆధ్యాత్మికతలో నిమగ్నమై ఉంటారు. ఉదాహరణకి శ్రీ ఆదిశంకరాచార్యులు సన్యాసి, వేదాంత ప్రవక్త. రమణ మహర్షి తపస్సు ద్వారా ఆత్మసాక్షాత్కారం పొందినవారు. స్వామి వివేకానంద యువ సన్యాసి, ప్రపంచానికి భారత తత్వాన్ని పరిచయం చేసినవారు. ఇక సాధువులు అంటే ఆధ్యాత్మిక మార్గంలో జీవిస్తూ ఇతరులకు ధర్మం బోధిస్తూ తిరిగే వ్యక్తులు. వీరు తప్పనిసరిగా పెద్ద పండితులు కాకపోవచ్చు, కానీ భక్తితో జీవిస్తారు. భక్తితో జీవిస్తూ ధర్మం బోధించే ఆధ్యాత్మిక వ్యక్తులు. ఉదాహరణకి భక్త రామదాసు శ్రీరామునిపై గాఢ భక్తి కలవారు. తుకారాం మహారాజ్ భక్తి మార్గాన్ని ప్రజల్లో వ్యాప్తి చేసినవారు. సాధువులు ఎక్కువగా భక్తి, సత్సంగం, సేవల ద్వారా ప్రజలకు మార్గదర్శకత్వం ఇస్తారు. సంత్ అనే పదం ముఖ్యంగా భక్తి ఉద్యమంలో ప్రాచుర్యం పొందింది. వీరు దేవునిపై గాఢమైన భక్తితో ప్రజలకు స్ఫూర్తినిచ్చేవారు. వీరి బోధనలో ప్రేమ, భక్తి, సమానత్వం ప్రధానంగా ఉంటాయి. ఉదాహరణకి మీరాబాయి శ్రీకృష్ణుడి భక్తురాలు. తులసీదాస్ రామచరితమానస్ రచయిత. కబీర్ దాస్ సమానత్వం, భక్తి సందేశం ఇచ్చిన సంత్ ఏక్నాథ్ మరియు సంత్ జ్ఞానేశ్వర్ మహారాష్ట్ర భక్తి ఉద్యమ ప్రముఖులు. సంతులు ప్రజలలో భక్తిని వ్యాప్తి చేసి సమాజ సంస్కరణకు దారితీశారు. వీరందరి మార్గాలు వేరు, కానీ లక్ష్యం ఒకటే, ఆత్మజ్ఞానం. మనం ఎలాంటి మార్గం ఎంచుకున్నా నిజాయితీ, ధర్మం, భక్తి మనకు మార్గదర్శకం కావాలి. మన జీవితంలో చిన్నగా అయినా వీరి బోధనలను అనుసరించటం మొదలు పెడితే మార్పు మనలోనే ప్రారంభమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి కమెంట్ చేయండి. ధన్యవాదాలు.